నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో నుంచి ముగ్గురు 10th విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థి రెహమాన్ చేతిలో కల్లు ప్యాకెట్ చూసిన పాఠశాల సిబ్బంది నిలదీయడంతో భయపడి మరో 2 స్టూడెంట్స్తో కలిసి పారిపోయాడు. స్టూడెంట్స్ మిస్సింగ్ పై వారి పేరెంట్స్కి తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ స్టాఫ్. అయితే పక్కన ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు బిర్యానీ అని చెప్పి రెహమాన్కు ఆ కల్లు కవర్ ఇచ్చినట్లు పేరెంట్స్ చెబుతున్నారు. అయితే సమాచారం అందుకున్న పాఠశాల ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్కూల్ వద్దకు చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోకి కల్లు ప్యాకెట్ రావడంపై సిబ్బందిని నిలదీశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలు పారిపోవడానికి సిబ్బంది వేధింపులే కారణమని చెబుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సార్, మా పిల్లలు మైనార్టీ స్కూల్లో చదువుతున్నారు. నిన్నకేదో సెలవు సందర్భంగా ఏదో ఇష్యూ జరిగి మా పిల్లలని వేధించడం జరిగిందని చెప్పి సిబ్బంది లెటర్లో రాసి మా పిల్లలు స్కూల్ నుంచి నిన్న మార్నింగ్ 8:30 దాకా స్కూల్లో ఉన్నారు. తర్వాత స్కూల్లో నుంచి పారిపోవడం జరిగింది. మా పిల్లలు ఇప్పటిదాకా కూడా మా పిల్లల జాడ తెలుసుకోలేకపోయాను. 10th క్లాస్ పిల్లలు తౌఫీక్, తర్వాత ముజీబ్ అన్న అబ్బాయి, అబ్దుల్ రహమాన్ అన్న అబ్బాయి, ముగ్గురు పిల్లలు కూడా మాకు న్యాయం చేయండి. మా పిల్లలు ఎక్కడున్నారు తెచ్చేయండి సార్. మా పిల్లలు ఏంటంటే ఇక్కడ మాకు మైనార్టీ స్కూల్ దగ్గర పట్ల లేవని, అమ్మ వాళ్ళది దేవరకొండ అని మేము ఇక్కడ వేసినాం. ఇక్కడ విష్ణుమూర్తి సార్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మంచిగా జరిగింది. తర్వాత నుంచి ఇక్కడ చేంజ్ చేసిరు హాస్టల్. అక్కడి నుంచి పిల్లలు ఖరాబ్ అయిపోయారు. ఈ పిల్లలకు పట్టించుకోవట్లేదు, ఫుడ్ బాగాలేదు, అది ఇది అని మా పిల్లలు ఎన్నోసార్లు చెప్పారు. అయినా మేము ఫుడ్ గురించి ఎందుకు ఆలోచన, మనం భవిష్యత్తు చదువు రావాలి, మనకు మైనార్టీ టీసీ